హలో అండి, ఎలా ఉన్నారు? నేను మాత్రం వస్తున్నా. సో ఈ రోజు నేను మన ఉసిరికాయలు పావు కిలో ఉసిరికాయలు తెచ్చుకున్నా. అండ్ ఇన్స్టెంట్ గా ఒక పిక్కల్ ముక్క పెట్టుకుందామని. సో ఈ పావు కిలో ఉసిరికాయల్లో నేను ఆమ్, ఒక చిన్న గిన్నెతో కారం, దానంత ఉప్పు, ఆవ పొడి అండ్ మెంతి పొడి యాడ్ చేసి ఉంచుకున్నా. సో ఇప్పుడు దీన్ని నేను తాలింపు ఎలా వేస్తానో చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను పట్టుకున్న చేతిలో వేడి అన్నంలో ఇది కూడా వేసుకుని తింటే ఎంత మస్తు ఉంటది కావచ్చు. నీ నోట్లు మాత్రం నీళ్లు ఊడుస్తున్నాయి. ఎందుకంటే ఆవపొడి మెంతిపొడి స్మెల్ ఇల్లంతా అవుతుంది. ఇంత పెట్టినా కానీ ఏంటో మరి ఆ పిక్కలు పెట్టిన రోజు కొంచెం వేరేగా ఉంటుంది కదా. సో లెట్స్ ట్రై. ఇందులో పోపు వేసిన తర్వాత ఎలా ఉంటుందో. ఓకే. సో ఇప్పుడు నేను ఈ గిన్నెతోని ఒక గిన్నె ఆయిల్ తీసుకున్నా. సో ఆ నూనె మంచి కాగిన తర్వాత అందులో ఆవాలు, కొంచెం మెంతులు అండ్ కడిపత్తా, మిరపకాయలు అండ్ ఎల్లిపాయలు వేసుకుంటాం. నూనె కాగింది, గ్యాస్ బంద్ చేసుకున్నా. ఇప్పుడు ఇందులో ఆవాలు అండ్ మెంతులు, ఎల్లిపాయలు, కడిపత్తా చల్లారిన తర్వాత ఇవి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇది ఆల్మోస్ట్ చల్లారిన తర్వాతనే దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నాకు ఎక్కువ పులుపు వద్దు కాబట్టి నేను సగం చెక్కి వండుతున్నా. సో ఇది రెడీ అయింది, ఉసిరికాయ ఇన్స్టెంట్ పిక్కల్. నిమ్మకాయ కూడా ఎక్కువ పిండితే మళ్ళీ ఒగరు వచ్చేస్తుంది కాబట్టి నేను సగం చెక్కి తీసుకున్నా. ఓకే. ఇది 3 days అయ్యేంత వరకు నేను దీన్ని 3 days అయిన తర్వాత నేను మీకు రైస్ లో వేసుకొని చూపిస్తా ఎలా ఉందో. ఓకే, అంతవరకు బాయ్.